అమ్మా 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 హలో కథకి బాగానే కనెక్ట్ అయినట్టున్నావు. ఎవరు మీరు? మేమెవరో నీకు తెలీదు. నీకు తెలియాల్సిందల్లా ఒక్కటి, రేపు చార్లీ చస్తే మీ అమ్మ చస్తుంది. ఈ విషయం ఇంకెవరికైనా చెప్పినా మీ అమ్మకే ప్రమాదం, గుర్తుంచుకో. సార్ మీరెవరో నాకు తెలియదు సార్, కానీ చార్లీ చావు బతుకులు నా చేతిలో ఉండవు సార్. నన్ను అర్థం చేసుకోండి. హలో హలో సార్, హలో సార్. హలో, మన అబ్బాయి కనిపించట్లేదండి. వాట్ బావా? అంతా సెట్. రిజిస్ట్రార్తో మాట్లాడాను. వచ్చే గురువారం నీకు హారికి పెళ్లి. మనకు కావాల్సిందల్లా అడ్రస్ ప్రూఫ్, ఐడి ప్రూఫ్, 2 ఫోటోలు మాత్రమే. ఇదిగో అప్లికేషన్ రెడీ చేశాను, చెక్ చేసుకో ఒకసారి. ఇంకా ఆ రోజుకి తేవాల్సిందల్లా 2 దండలు, 4 స్వీట్లు మాత్రమే. ఇంకా బావా మర్చిపోయాను, మన వాళ్ళు ఎవరైనా పిలవాలి సాక్షి సంతకానికి. నువ్వు ఉంటావు కదరా? నేను వద్దురా బాబు. నీ పెళ్లికి సంతకం పెట్టానని తెలిస్తే మా బాబాయ్ నాకు మళ్ళీ పెళ్లి చేస్తాడు. సరే, హారిక హాస్టల్కి వెళ్తున్నాను. తనకి విషయం చెప్తే హ్యాపీగా ఫీల్ అవుతుంది. నువ్వు వస్తావా? నేను రాను బాబు, నువ్వు వెళ్ళు. నాకు వేరే పని ఉంది. బాబా ఇంకెన్ని చూడాలో. మీరు డయల్ చేస్తున్న వ్యక్తి ప్రస్తుతం కాల్ తీసుకునే స్థితిలో ఉన్నట్లుగా లేదు. హారిక ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? తెలీదు. మీరు డయల్ చేస్తున్న వ్యక్తి ప్రస్తుతం కాల్ తీసుకునే స్థితిలో ఉన్నట్లుగా లేదు. నీ హారికి నీకు కావాలంటే నువ్వు మాకు పని చేసి పెట్టాలి. అది నీ చేతుల్లోనే ఉంది. రేపు మీ జైల్లో చార్లీని ఉరితీస్తున్నారు కదా, అయితే చార్లీ చావకూడదు. చార్లీ చస్తే హారిక చస్తుంది. మేమెవరో నీకు అనవసరం. ఎక్కువ ఆలోచించి టైం వేస్ట్ చేయకుండా చార్లీని ఎలా బ్రతికించాలో ఆలోచించు. ఈ లెటర్ గురించి ఎవ్వరికి తెలిసినా నీ హారిక బ్రతకదు. జాగ్రత్త. చార్లీ జైల్లోకి వచ్చాక ఎవరెవరిని కలిసాడు, ఎవరితో మాట్లాడాడో నాకు తెలియాలి. ఓకే అర్జెంట్. అలాగే సార్. నీ ఊరి తప్పించడానికి బయట ఒక అమ్మాయిని కిడ్నాప్ చేశారు. ఎవరు చేశాడా పని? నీ చావును తప్పించాలని ఎవడో చూస్తున్నాడు. ఎవడ్రా వాడు? రాయ్, ఇది నా జైలు. లోపల నిన్నేం చేసినా బయట ఎవ్వడికి తెలీదు. ఉరి తీసే లోపల చచ్చిపోతావు. కాల్చి పడేస్తా. మాట్లాడరా, మాట్లాడు. సార్, నేను మన వాళ్ళతో మాట్లాడాను. చార్లీ జైల్లోకి వచ్చిన తర్వాత ఒక్కడితో మాత్రమే మాట్లాడాడు, పాండు. ఆ పాండుగడు నీకెందుకు హెల్ప్ చేస్తాడ్రా? పాండు విషయం పక్కన పెట్టి జైలర్, నువ్వే నాకు హెల్ప్ చేయి. నీకేం కావాలంటే అది ఇస్తాను. నన్ను కొనే దమ్ము డబ్బు ఎవరికి లేదురా. డైమండ్స్. డైమండ్స్. పాండుగడికి డైమండ్స్ ఇస్తా అన్నావా? అరే పెచ్చ నా కొడక, ఆ డైమండ్స్ కోసం ఇంత రిస్క్ ఎందుకు చేస్తాడ్రా? డైరెక్ట్గా నీ ఇంటికి వెళ్ళి కొట్టేయచ్చు కదా. జైలర్, నా లాకర్ ఉన్న ప్లేస్ ఎవ్వడికి తెలీదు. తెలిసినా అది నా ఫింగర్ ప్రింట్తో తప్పితే ఓపెన్ కాదు.